నిరుపేదలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు వరంగా వచ్చిన పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో అమలు చేయబడుతుంది. ఈ పథకంను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి గ్రామ స్థాయిలో మేట్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. కూలీల కుటుంబాల నుండి ఎంపిక కాబడి నిరంతరం పని చూపించడమే కాక కూలీలకు కనీస వేతనం అందేటట్లు చూడడం మేట్ ప్రధాన బాధ్యత. పనులకు మార్కింగ్ ఇచ్చి సరైన నాణ్యతా ప్రమాణాలతో పనిని జరిగేటట్టు చూడడం మేట్ మరో బాధ్యత. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్ణయించిన రేట్ల ఆధారంగా పనులు కల్పించాలంటే మార్కౌట్ పైననే ఆధారపడి ఉంటుంది. మేట్తో కలిపి 20 మంది కూలీలు గ్రూపుగా ఏర్పడి అందరూ పనిచేసినప్పుడు ఆ రోజు పనికి ఒక్కొక్కరికి కనీసం 100 రూపాయలు రావాలంటే ఎంత మేరకు పనిచేయాలన్నది అంచనా వేసుకుని మార్కౌట్ ఇవ్వాల్సి ఉంటుంది. 20 మంది గ్రూపు సభ్యులు కలిసి ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులను మార్కింగ్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఆయా నేలల స్వభావాన్ని బట్టి మరియు కాలాదులను బట్టి ఉపాధి హామీ పనులకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ఆధారంగానే ఈ మార్కౌట్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రతి మేటు గుర్తుంచుకోవాలి. కొత్తగా పని ప్రారంభించేటప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ కొలతలు మార్కింగులపై అవగాహన కలిగిస్తారు. మార్కింగ్ ఎలా ఇవ్వాలో టాస్క్ షీట్ ఆధారంగా తెలియజెప్పడం జరుగుతుంది. ఈ మేరకు టాస్క్ షీట్ను ఉపయోగించి మేట్ మార్కింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు కనీస వేతనం 100 రూపాయలు రావాలంటే ఎంత పని చేయాలో కూలీలకు అర్థమయ్యే విధంగా తెలియజెప్పాల్సి ఉంటుంది. ఆ మేరకు పనులు చూపాల్సి ఉంటుంది. మార్కింగ్ ఇవ్వడం ఎలా? చేయవలసిన పని పరిమాణం ఆధారంగా టేపులు ఉపయోగించి గుంత పొడవు, వెడల్పులను సున్నం సహాయంతో మార్కింగ్ చేయాలి. తీయవలసిన లోతును కావలసిన కొలతల మేరకు ఒక గట్టి పుల్లను తయారు చేసుకొని ఆ కొలతల ప్రకారం లోతు తీయాలి. మార్కౌట్ ఇచ్చేటప్పుడు మేటుకు అవసరమైన ముఖ్య వస్తువులు టేపు, సున్నము, చిన్న కర్రలు. ఈ మేరకు పరికరాలను ఉపయోగించి మేట్ పని ప్రదేశంలో ఆ వారంలో అంటే సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులు చేసే పనికి సంబంధించి మార్కౌట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పని దినాల్లో ఆ రోజు వచ్చిన కూలీల సంఖ్య ఆధారంగా మార్కింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యాంశం తమ 20 మంది గ్రూపులోని కూలీలకు రోజుకు 100 రూపాయలు తగ్గకుండా రేటు వచ్చే విధంగా పని కల్పిస్తూ మార్కౌట్ ఉంటుంది. అలాగే ప్రతిదినం ప్రతి కూలీ 8 గంటలు పనిచేసే విధంగా ఈ మార్కౌట్ వేయాల్సి ఉంటుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేట్ మార్కౌట్ ఇచ్చే విధానం, పనులు జరిపించే తీరును గురించి ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఇందుకోసం మనం ఇప్పుడు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని ఓ చిన్న గ్రామానికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నది కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఒక ఎస్సీ రైతు భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న చిన్న నీటి కుంట నిర్మాణానికి సంబంధించి మార్కౌట్ నిర్వహిస్తున్న దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎస్సీ రైతు అయినటువంటి కందుకూరి నాగరాజు గారి పొలంలో అంటే ఇక్కడ ఊటకుంట చేయడానికి మనకు అవకాశం ఉంది. ఈ ఊటకుంట మనకు శాంక్షన్ కావడానికి గ్రామసభ ద్వారా మన సర్పంచ్ గారు వాళ్ళంతా కలిసి మనం మొన్న గ్రామసభ ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ గ్రామసభలో మనం ఈ యొక్క వర్క్ను మనం పెట్టి పంపించడం జరిగింది. ఇది శాంక్షన్ అయి మనకు వచ్చింది. శాంక్షన్ అయి మనకు వచ్చినందుకు మనమంతా కలిసి ఆయన ఎస్సీ రైతు కాబట్టి, ఆయన చిన్న రైతు కాబట్టి ఆయన పొలంలో మనం చేద్దాం అనుకున్నాము. ఆయనకు పొలం 4 ఎకరాల పొలం బీడుగా ఉంది. కనీసం పాపం ఒక చుక్క నీళ్లు కూడా లేవు ఆయనకి. చుట్టుపక్కల రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. మన గ్రూపులో ఉన్న మొత్తం అందరం కలిసి ఈ పనిని తొందరగా మనం పూర్తి చేద్దాము. అట్లనే మనం ప్రతి వారంలో ఖచ్చితంగా ప్రతిరోజు అందరం కలిసి మనం కలిసి వచ్చామంటే ఈ పని తొందరగా పూర్తి చేసుకోవచ్చు. అందరికీ 100 రూపాయలు పడాలంటే 3 మీటర్ల వెడల్పు, 1/2 మీటరు లోతు, 16.5 మీటరు పొడవు తీసుకుంటే మన అందరికీ ఈ పనిని కన్నా మనం చేసినట్టయితే మనకు అందరికీ 100 రూపాయల కూలి పడుతుంది. అలాగే
మన అందరికీ వారం పని కావాలన్నప్పుడు రోజుకు 16.5 మీటర్ కాబట్టి మనకు వారానికి సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 100 రూపాయల కూలి పడాలంటే 3 మీటర్లు వెడల్పు, 1/2 మీటరు లోతు, 99 మీటర్లు పొడవు తీసుకుంటే మన అందరికీ రోజుకు 100 రూపాయల కూలి వారం వరకు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. మార్కౌట్ వేయడం పూర్తి కాగానే ఆ గ్రూపులోని కూలీలు పనుల్లోకి దిగుతారు. ఈ విధంగా పని ప్రదేశంలో మేట్ ముందుగా పనిలోకి వచ్చిన కూలీల హాజరు నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు మస్టర్ రోల్ నిర్వహణ పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. గడ్డపార పనిచేసేవాళ్లు, తట్టపని చేసేవారు, పారపని చేసేవారు ముందుగా అనుకొని నిర్ణయించుకున్న ప్రకారం కూలీలు ఆయా పనుల్లో నిమగ్నమవుతారు. ఈ విధంగా కూలీలు పనులు జరుపుతున్నప్పుడు అవకాశాన్ని బట్టి ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడికి రావడం జరుగుతుంది. కూలీల హాజరుకు సంబంధించి మస్టర్ రోల్ను తనిఖీ చేయడం కూడా జరుగుతుంది. పనుల నాణ్యతకు సంబంధించి అవసరాన్ని బట్టి మేటుకు సలహాలు, సూచనలు ఇస్తారు. మేట్ బాధ్యతలు: తమ గ్రూపులోని కూలీలను సమీకరించి పని ప్రదేశానికి తీసుకువెళ్ళాలి, ఇతర కూలీలతో కలిసి పనిచేయాలి, మస్టర్ రోల్ నిర్వహించాలి. పని ప్రారంభించే ముందు కూలీల హాజరు తీసుకొని మస్టర్ రోల్లో సంతకం చేయాలి. కనీస వేతనం రావాలంటే ఒక రోజులో ఎంత పని చేయాల్సి ఉంటుందో టాస్క్ షీట్ ఆధారంగా కూలీలకు వివరించి చెప్పాలి. ఆ ప్రకారం పని ప్రదేశంలో ప్రతిరోజు మార్కౌట్ ఇవ్వాలి. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కూలీలు పనిచేసేలా చూడాలి. పూర్తయిన పనుల కొలతలను తీసుకోవడంలో ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్కు సహాయపడాలి. పని పూర్తయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ నుండి వేతన స్లిప్పులను పొంది తమ గ్రూప్లోని కూలీలకు అందించాలి. నాకు 4 ఎకరాల పొలం ఉన్నది. నా చేను బాగు చేసుకుని కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఉపాధి హామీ పథకం కింద నేను అర్జీ పెట్టుకున్నాను. నాకు కుంటకు సాయం అర్జీ పెట్టుకుంటే సాయం మంజూరు చేసినారు, కుంట తీసినారు. అందులో నేను కూడా పనిచేసినాను. 20 రోజులు పనిచేసినాం. 20 రోజులకు కుంట పూర్తి అయిపోయినది. దీనివలన నా పొలమే కాకుండా పక్క పొలాలకు కూడా వాటర్ పెరిగితే సప్లై చేయడానికి వస్తుంది. 40,000 రూపాయల ఎస్టిమేషను ఈ పర్క్యులేషన్ ట్యాంక్కి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అయితే ఇందులో 40,000 చూపాలంటే 20 మంది 22 రోజులు రోజుకు 100 రూపాయలు పడేటట్టు ఇక్కడ పనిచేశారు. దీనికి క్యూబిక్ మీటర్ రేట్ వచ్చి 80 రూపాయలు 20 పైసలు. అంటే ఆర్డినరీ సాయిల్ కనుక 80 రూపాయలు 20 పైసలు తీసుకున్నాము. 412 దినాలకు 20 మంది 20 రోజుల్లో పనిచేశారు. దీన్ని మా మేటు సరైన కొలతలు ఇవ్వడం వలన మాకు రోజుకు 100 రూపాయల కూలీ గిట్టుబాటు అవుతున్నది. ఈ విధంగా మేట్ సరైన అవగాహనతో మార్కౌట్ ఇచ్చినట్లయితే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో జరుగుతున్న అనేక పనులు ఈ మార్కౌట్ ఆధారంగానే కొనసాగుతున్నాయి. తద్వారానే ఇందులో పాల్గొంటున్న కూలీలకు పని దినాల్లో రోజుకు 100 రూపాయలు తగ్గకుండా కూలీ గిట్టుబాటు అవుతున్నది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభుత్వం ఈ విధానంలో మరో పద్ధతిని ప్రవేశపెట్టింది. అదే సింగిల్ పిట్ విధానం. సింగిల్ పిట్ విధానానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు: గుంతలను 3 మీటర్ల వెడల్పు, 1/2 మీటరు లోతు కొలతలతోనే తవ్వాలి. గుంత పొడవు మాత్రం పనిచేసే కూలీల సంఖ్య ఆధారంగా మారుతూ ఉంటుంది. గుంతలను గ్రూపు వారీగా, వారం వారీగా మార్కౌట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి గ్రూపు వారంలో చేయవలసిన మొత్తం పనికి మొదటి రోజే మార్కౌట్ ఇవ్వాలి. కూలీలు ఆ గుంతలో వారమంతా పనిచేయాలి. అంటే ఒక వారంలో ఒక గ్రూపు ఒక గుంతను త్రవ్వాలి. ఒక గ్రూపు గుంతకు మరో గ్రూపు గుంతకు, ఒక వారం గుంతకు మరో వారం గుంతకు మధ్య 1 మీటరు దూరం ఉండాలి. కొలతలు తీసుకోవడానికి వీలుగా ప్రతి గుంతకు మధ్యలో 30 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన తండూసును ఉంచాలి. ఇలా మరికొన్ని మార్గదర్శకాలతో సింగిల్ పిట్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు మార్కింగ్ ప్రాధాన్యతకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ అంశాలపై అవగాహన పెంచుకొని మేట్లు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ